ఆఫీస్ నుంచి నాపై కుట్ర జరుగుతుంది. ఆమె ఏమందంటే సార్, పార్టీ ఆఫీస్ నుంచి నాపై దుష్ప్రచారం, కుట్రలు జరుగుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉండి కూడా ఈయన పట్టించకపోవడానికి కారణాలు. ఇంకోటి ఏ రకమైన కుట్రలు జరిగి ఉంటాయి అంటారు? అంటే ఇదే ఇప్పుడు ఆ జరుగుతున్నటువంటి అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి రకరకాల పనుల లోపల ఆమెను జోక్యాన్ని వాళ్ళు ఎంటర్టైన్ చేసి ఉండరు. ఆమెకు అందులో ఎంట్రీ లేకుండా ఉండాలి. తండ్రి దగ్గరికి పోవడానికి కూడా అవకాశం ఇచ్చి ఉండరు. అది తనని చెప్పుకుందామంటే, ఎందుకంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు కలవడానికి కూడా వెళ్ళలేదంటే వీళ్ళంతా కుట్ర చేసి ఉంటారు అనుకున్నాం. మీరు ఒకసారి అడిగారు నన్ను, అవును ఏంటి సార్ ఈయన ఉద్దేశం ఏంటి సార్, కనీసం ప్రెస్ పెట్టి అవును అరే కూతురు గురించి ఎక్స్ప్రెస్ కూడా చేయలేదంటే ఆ క్యారెక్టర్ అదో టైప్ ఆయన అట్లే ఉంటుంది. ఆయన ఎత్తడు అయితే సైలెంట్ ఉంటాడని కూడా మనం అనుకున్నాం. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన మనం చెప్పలేము. ఎందుకట్లా ఒకళ్ళు లేపుతాడో ఏ రోజు వాడిని ఎత్తేస్తాడో కేసీఆర్ మనకు తెలియదు. ఆయన టైప్ అది స్ప్లిట్ పర్సనాలిటీ. అందులో ఆయన రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకసారి ఏమో హైపర్ యాక్టివిటీ ఉంటుంది, ఒకసారి మామూలుగా పడుకుంటాడు పోయి ఫామ్ హౌస్. ఎందుకంటే మనం చెప్పలేము. అది క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి అంతే. ఉద్యమకాల్లో అంతే, లేబర్ మినిస్టర్గా అంతే, సీఎం కూడా అంతే. సీఎం అంటే డే టు డే అఫేరు, అని లేకపోతే మీకు కంగారు. అప్పుడు లేబర్ మినిస్టర్ ఆఫీస్కి వస్తేవాడు అడిగాడు, రాకపోతే వాడు అడిగాడు. సీఎం ప్రతిరోజు మనం కనపడతాడు కదా. ఆయన ఆఫీస్ రాకపోతే చర్చనీయాంశం అయిపోయింది. ఇక్కడ రావట్లేదు, ఆఫీస్కి రావట్లేదు, అవన్నీ చర్చకు వచ్చినాయి. అదే అక్కడ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఇదే యాటిట్యూడ్ అప్పుడు ఉద్యమకాలంలో ఉండింది, ఇదే యాటిట్యూడ్ మీకు లేబర్ మినిస్టర్గా ఉండేది, ఇదే యాటిట్యూడ్ సీఎం ఉంది. సీఎంకి వచ్చేవరకల్లా విపరీతమైన చర్చ వచ్చింది. ఈ టైంలో అప్పుడు ఈ అమ్మాయి అదేవిధంగా కేటీఆర్ వీళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. అందులో యాక్టివ్ రోల్ పోషించే సందర్భంలో ఈ అమ్మాయికి ఎంట్రీ లేకపోవడం సహజంగా ఆమెకు అన్నకున్నంత సిగ్నిఫికెన్స్ సరికి ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆయన ఇవ్వలే. కేసీఆర్ అన్నాడు ఒక కొడుకునే ఎంకరేజ్ చేశాడు తప్ప కూతురు ఎంకరేజ్ చేయలేదు. కనపడు ఎంకరేజ్ చేయనప్పుడు ఎంపీ పదవి ఇచ్చారు, అది వేరు. ఓకే, పదవి ఇవ్వటం, ఎమ్మెల్సీ ఇవ్వటం, డాక్టర్ కాబట్టి కన్సిడర్ చేయడం వేరు. ఒకసారి మీకు చెప్పా, ఆ ఎంపీ పదవి కూడా ఇనిషియల్గా ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఇద్దరు కూడా ఒకేసారి రాజకీయాలు వద్దామనుకున్న సందర్భంలో పార్టీలో పెద్ద చర్చ వచ్చింది. ఉద్యమ పార్టీలో ఇద్దరు ఏకకాలంలో ఎట్లా ఇది కుటుంబ పార్టీనా, సీట్లు ఇద్దరికి ఎట్లు ఇస్తారనే చర్చ వచ్చిన సందర్భంలో వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఆయన ఒక్కడే సీటు తీసుకొని ఈమె విత్డ్రా అయిపోయింది. అప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ కాలే, 2009కి వచ్చేవరకల్లా. ఆమెను కొంది ఇప్పుడు వద్దు అని తండ్రి అన్నట్టు మాలాంటి వాళ్ళని ఎవరు చెప్పినా ఇద్దరికి వద్దు, ఎవరో వాళ్ళు తీసుకోండి అంటే కేటీఆర్ వచ్చాడు. వచ్చి శ్రీశైలం నుంచి ఎన్నికాడు. ఈమెకు అప్పుడు అవకాశం లేకపోయింది. కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఆ తర్వాత ఆమె జాగృతి పేరు మీద ఒక సంస్థను పెట్టి రకరకాల కార్యక్రమాలు తెలంగాణలో నిర్వహించి పటిష్టమైనటువంటి సంస్థాగత నిర్మాణం చేసి తనకున్న కెపాసిటీ చూపించింది. అది చూసి కేసీఆర్ అనేవాడు ఇక పక్కకు నెట్టే పరిస్థితి లేదు అక్కడ. అందుకని ఆయన అడగగానే నిజామాబాద్ సీట్ ఇచ్చాడు. గెలిపించాడు. వాట్ ఎవర్ ఇట్ ఇస్. తను ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో తనను నెక్స్ట్ టైం కాంటాక్ట్ చేసే వరకల్లా ఓడగొట్టారు కూడా వాళ్ళే అని చెప్పేసి కుట్రదారులు ఉన్నారు, నన్ను కావాలని ఓడగొట్టారు, కాన్స్టిట్యూన్సీస్ లాంటి రకరకాల అంశాలు ఇవన్నీ మనకు తెలియదు. ఇన్ని కుట్రల మీద జరిగిన అంశాలు మనకు తెలియదు. కాబట్టి ఈ రైవలరీ అన్నది, అది రైవలరీ అంటారు లేకపోతే ఇద్దరికిలో ఒకరికి అవకాశం అని అనుకున్నారు మనకు తెలియదు. కానీ మొదటి నుంచి కూడా కేటీఆర్ని పికప్ చేసుకున్నారు. కవితకు అంత ఈక్వల్ స్టేటస్ అప్పటి నుంచి కూడా లేదు. కానీ తను క్రియేట్ చేసుకుంది, ఆ వ్యాక్యూమ్లో వచ్చింది. ఒక జాగృతి కావచ్చు, లేదా బతుకమ్మలు కావచ్చు, ఏదైనా ఆమెకు ఒక తనకున్న ఆర్గనైజేషన్ స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసి ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అందులో దాన్ని పార్టీ బుధాన్ని వేసుకొని ఆమె చెప్పుకున్నట్టే రకరకాల అంశాల మీద ఆమె చేసిన మాట వాస్తవమే, కాదని అనలేం. సో ఆమె నాయకుడి కూతురు కాబట్టి ఆయన దగ్గరికి తీసినా తీయకుండా మీరు నేనైతే ఆమెను యాక్సెప్ట్ చేయాలి కదా. అవును, కేసీఆర్ లాంటి వాడి కూతురు అంటే దాని ఒక స్కోప్ ఉంటుంది అక్కడ, వాల్యూ ఉంటుంది సమాజంలో. ఆ పార్టీలో ఉండింది. సో అది ఎక్కడో ఆమెకు ఇంటర్నల్గా ఫీలింగ్ ఉండొచ్చు. తనను డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్లో భాగం చేయట్లేదని, తండ్రి దగ్గరికి తీసుకురావట్లేదని, లేదా అన్న పట్టించుకోవట్లేదని ఆమె అన్నది కదా. మా అన్న కూడా పట్టించుకోలేదని. అందుకని ఇప్పుడు ఈ వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త, చుట్టూ ఉన్నాయని భూతాలు, దయాలు, అవినీతి పనులు, ఇది అనకొండలు. ఇవన్నీ మనకు విపక్షాలు కానీ ఉద్యమ సంఘాలు కానీ మనం కానీ ఎప్పటి నుంచో అంటున్నాం. అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ప్రజలు కొంతవరకు విశ్లేషించారు కాబట్టి మూడోసారి అధికారంలోకి రాలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే ఉద్యమ ద్రోహులకు పీట వేయటం, విపరీతమైనటువంటి విచ్చలవిడి అవినీతి, ఎక్కడెక్కడ వాళ్ళు సామంతరాజుల్లాగా ఎమ్మెల్యేలు మంత్రులు లూటీ చేయడం, ఇదంతా జరిగింది. మనం అనేటువంటి అమ్మాయి కూడా అంటుంది ఆ మాట. సో ఇవన్నీ ఒక సీక్వెన్స్లా వచ్చి ఈరోజు ఆమె ఆ మాటలు మాట్లాడే వరకు బీఆర్ఎస్కి ఇబ్బంది కలిగింది. బీఆర్ఎస్ ఒక పొలిటికల్ పార్టీగా ఆమె మాట్లాడుతుంటే ఏం చేయలేక పరిస్థితి వచ్చి కేసీఆర్ దగ్గర మురబెట్టుకొని ఆఖరికి ఆమె సస్పెన్షన్కి దారిసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమెకు మనం గతంలో కూడా అనుకున్నాం
కాంట్రవర్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. కవిత తప్పనిసరి పరిస్థితిలో ఇప్పుడు ఒక పార్టీ పెట్టాల్సిందే. దాని ప్రభావం ఎంత ఉంటుందంటే అది వేరే విషయం. బట్ మీరే అన్నారు పార్టీ కదా, పెడితే మీరు అన్నారు ఇది కాంగ్రెస్ 15 నెలల్లోనే కొలాప్స్ అయింది. బీజేపీ లేవాలి, ఆశించిన స్థాయిలో లేవట్లేదు. ఈ వ్యాక్యూమ్లో ఎవరు రావాలి మరి అంటే బీఆర్ఎస్ లేస్తుంది. పడిపోయింది అనుకున్న బీఆర్ఎస్ లేచే పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు తీసుకొస్తే ఇప్పుడు ఆమె దెబ్బ కొట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క రేజ్ని సడన్గా కవిత అనేది ఒక దెబ్బ. దీంతో కొంత ఆ పార్టీ గిరగిరలాడే పరిస్థితి డెఫినెట్గా ఏర్పడింది. అందులో అనుమానం లేదు. కొంత చర్చకు దారి